హాయ్. బంగారం పడిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ చార్ట్ని మీరు గమనిస్తే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇరాన్ వార్ క్రైసిస్ సమయంలో ప్రపంచ మార్కెట్లలో భయం పెరిగింది. ఈ సమయంలో బంగారం ధరలు భారీగా ఎగిశాయి. ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ ఆస్తిగా బంగారం వైపు పరుగులు తీశారు. కానీ తర్వాత ఏమైంది? ఆ ర్యాలీ డౌన్ అయిపోయి చివరకు తిరగబడింది. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ మళ్ళీ ఏర్పడుతుండొచ్చు. ఎందుకంటే బంగారంలో వచ్చే ప్యానిక్ ర్యాలీలు, భయం అత్యధిక స్థాయికి చేరినప్పుడు తరచుగా పీక్ చేరుకుంటాయి. ఆ షార్ట్లో మార్కెట్లో పూర్తిగా ధరల్లో ప్రతిబింబించిన తర్వాత ఆ ట్రేడ్ తగ్గడం మళ్ళీ ప్రారంభమవుతుంది. మీరు ఇప్పుడు బంగారం మార్కెట్ని గమనిస్తే ట్రేడర్లు ఈ 5 కారణాలను చూపిస్తున్నారు. నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో మొదటిది, యుద్ధ ప్రీమియం తగ్గుతుంది. భౌగోళిక ఉద్రిక్తలు సేఫ్ హెవెన్ ఆస్తుల్లోకి డబ్బును వేగంగా నెట్టేస్తాయి. ఆ సమయంలో ఇన్వెస్టర్లు చాలా తాత్కాలిక హెడ్జింగ్ మాత్రం కోసమే చూస్తారు. మార్కెట్లు కొత్త సమాచారాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ వార్ ప్రీమియం తగ్గిపోతుంది. రెండవది ఏమిటంటే లిక్విడిటీ కఠినంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పరిస్థితులు ఇంకా కఠినంగానే ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ వంటి సంస్థ విధానాల వల్ల రియల్ వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ ఇవ్వని బంగారం వంటి ఆస్తుల మీద ఎవరు ఇన్వెస్ట్ చేయరు. అలాంటప్పుడు మూడవది, డాలర్ బలపడుతుంది. అనిశ్చిత సమయంలో డబ్బు తరచుగా అమెరికన్ డాలర్ వైపు చూస్తుంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. నాలుగవది, పొజిషనింగ్ ఎక్కువగా ఉంది. ఇటీవల ఉద్రిక్త సమయంలో చాలా హెడ్జ్ ఫండ్లు బంగారంలో పెట్టుబడులు పెట్టాయి. ఒకే దిశలో చాలామంది ట్రేడర్లు ఉన్నప్పుడు లాభాలను తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా ధరలు మళ్ళీ పడిపోవచ్చు. ఐదవది, మనం చారిత్రక నమూనా చూస్తే 1979 ప్యానిక్ ర్యాలీ బ్యారీ పీక్ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత కరెక్షన్ జరిగింది. 2026 ప్యానిక్ ర్యాలీ ఇలాంటి నమూనా ప్రారంభ సంకేతాలు మార్కెట్లు ఇన్వెస్టర్ల మనస్తత్వాన్ని తరచుగా పునరావృతం చేస్తున్నాయి. ఈ స్పెక్స్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది, ఈ ఎప్పటికీ నిలవవు. అయితే ఇది బంగారం గురించే కాదు, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు, భౌగోళిక ఉద్రిక్తలు, మారుతున్న లిక్విడిటీ పరిస్థితులు, మ్యాక్రో ఎకనామిక్స్ అనిశ్చితి, ఈ మూడింటిని ఒకేసారి ఎదుర్కొంటున్నాము. ఈ శక్తులన్నీ కలిసినప్పుడే వోలటాలిటీ బంగారంలో ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్, బాండ్లు, క్రిప్టో కరెన్సీ అన్నింటిలోనూ కనిపించవచ్చు. రాబోయే కొన్ని వారాలు మార్కెట్ సైకిల్ దిశను నిర్ణయించడంలో చాలా కీలకం. మరియు చాలామంది ముందే ఇది గమనించి ఉండాల్సిందని అనుకుంటారు. నేను ఈ హిస్టారికల్ మూమెంట్స్ని కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ సైకిల్లో అత్యంత కీలక దశల్లోకి ప్రవేశిస్తున్నాము. కాబట్టి ఇప్పుడే ఫాలో అవ్వండి, పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా మనకు డౌన్ ట్రెండ్ నడుస్తుంది. మీరు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ప్రైస్ అప్డేట్స్, ఇంటర్నేషనల్ వార్ అప్డేట్స్ అన్నీ మీకు అందిస్తుంటాను. ఇంకా మనం మార్కెట్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ కూడా గత వారం 10 రోజులుగా భారీగా కరెక్షన్ అవుతుంది. మనం ఇదే రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనం మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలు కడుతున్న వారు కొంచెం ఈ 6 months 4 months కొంచెం ఎస్ఐపీలు ఇంక్రీజ్ చేసుకోండి. వీలైతే లంసమ్ అమౌంట్ కూడా యాడ్ చేయండి. డే బై డే, ఒకటే రోజు యాడ్ చేయకుండా ఈ డౌన్ ట్రెండ్లో డైలీ 10,000 అలా యాడ్ చేసుకుంటూ లంసమ్ మంచి ఫండ్స్కి యాడ్ చేసుకోండి. మీకు మంచి ఫండ్స్ కావాలంటే కామెంట్ చేయండి. మా కేకే ఫైనాన్షియల్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి. ప్రియర్ అపాయింట్మెంట్తో మీకు మంచి ఫండ్స్ సజెస్ట్ చేస్తుంటాము. మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. ఫ్రీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ మీకు ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ, ఎస్ఐపి అన్నిటి గురించి కంప్లీట్గా వివరిస్తాము. మీరు ఒకవేళ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎటువంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలన్నా, మార్కెట్ ఏ టైంలో ఉన్నా మీకు మంచి ఫండ్ సజెస్ట్ చేసి దాని నుంచి మనకు వేరే ఫండ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ మంత్ అలా మీ ఫండ్స్ అన్నవి బ్యాంకులో ఉండకుండా మార్కెట్లో ఎవ్రీ మంత్ ఉంటాయి. మీకు కంప్లీట్గా రిటర్న్స్ వస్తాయి మంచిగా. సో ఎప్పటికప్పుడు మీ పోర్ట్ఫోలియో మానిటరింగ్ జరుగుతుంది. మీ ఫండ్స్ ఎప్పటికప్పుడు ఏ ఫండ్ నుంచి ఏ ఫండ్కి స్విచ్ చేయాలి, ఏ ఫండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంటాము. 24/7 మీకు సర్వీస్ ఉంటుంది. అంటే మార్కెట్ బేస్డ్ ఏ ఫండ్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ పెరుగుతుంటాయి, ఒక్కోసారి ఇన్నోవేషన్ ఫండ్స్ పెరుగుతాయి, కొన్నిసార్లు ఆటోమేటేషన్ ఈ ఫండ్స్ పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సెక్టర్, ఇట్లా చాలా డిఫరెంట్ సెక్టోరియల్ ఫండ్స్ ఉంటాయి. ఏ ఫండ్స్ ఏ సెక్టర్ ఎప్పుడు గవర్నమెంట్ దేని మీద ఫోకస్ పెడుతుంది దాన్ని బట్టి మీకు ఫండ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు మీ ఫండ్స్ కూడా స్విచ్ చేస్తూ ఉంటాము. ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. దీనివల్ల మీకు ఓవర్ ద పీరియడ్ రిటర్న్స్ అనేవి చాలా కంపారిటివ్లీ చాలా ఉంటాయి. చాలామంది
త్రూ అడ్వైజర్ వెళ్లకుండా ఓన్గా వెళ్ళి 10% 5% రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి 2-3 ఇయర్స్ తర్వాత చాలామంది ఎస్ఐపి స్టాప్ చేస్తున్నారు. ఇటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ గైడెన్స్ ఉంటుంది. మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, మార్కెట్ అప్ అవుతున్నప్పుడు ఎటువంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. మీకు సెషన్స్ ఉంటాయి ఫండ్ మేనేజర్స్ తోటి. మీరు మీటింగ్కి రాలేనంటే మీకు ఆన్లైన్ సెషన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మీకు ప్రొవైడ్ చేసి మీకు నాలెడ్జ్ షేర్ చేస్తుంటాము. మీకు కంప్లీట్గా స్టాక్ మార్కెట్ కూడా మీకు అవేర్నెస్ వస్తుంది మన నుంచి. నా ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బెనిఫిట్ ఉంటుంది 100%. చాలామంది నా క్లయింట్స్ ప్రీవియస్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్ టైం మన గోల్డ్ సిల్వర్ ఎప్పుడు పెరుగుతుందో వాళ్ళకి ఒక 1 ఇయర్ ముందే చెప్పి ఇన్వెస్ట్ చేయించి రిటర్న్స్ తీపిచ్చాము. ఇలా ఉంటుంది అన్నట్టు మన ఫాలోవర్స్కి, మన ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఇలా గైడ్ చేస్తూ వాళ్ళని మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. మీరు ఎటువంటి డోంట్ ఫీల్ హెసిటేట్. మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేసినా మేము మీకు కాంటాక్ట్ అవుతాము. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా అన్నీ మన దగ్గర దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నా పేజీని ఫాలో చేసుకోండి.